శివాలయంలో ఉన్న నందిని ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. మరి ఎందుకంత ప్రత్యేకత? శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు నంది 2 కొమ్మల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలను చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత ఉందా? మరి ఎందుకు అంత ప్రాముఖ్యత? నంది యొక్క చరిత్ర ఏమిటి అన్నది తెలుసుకుందాం. పూర్వము శిలాద్యుడనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేస్తాడు. సంవత్సరాలు గడిచిపోతాయి. ఎండా వాన వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి కలగజేయమని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. బాలుని జననంలాగే అతని మేత కూడా అసాధారణంగా ఉండేది. పసివాడగా ఉండగానే సకల వేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రవరణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నందివంక దీక్షగా చూసి మిత్రావరణులు ఎందుకలా బాధలో మునిగిపోయారు శిలాదునికి అర్థం కాలేదు. ఎంతోగాను ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరబోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంతో ఉండిపోయాడు. కానీ నంది మాత్రం తొనకలేదు బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచరికాలంలోని అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోటమాట రాలేదు. ఆయన పాదాల చింత ఉండే అదృష్టం లభిస్తే ఇంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించి స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభరూపములో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమథ గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు క్షీరసాగర మదనములో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠనిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహాదేవతలే హలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిలుచున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు. తమిళనాట ఆయనను అష్టసిద్ధుల కలిగిన వానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులలో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన గుడి, మైసూరు వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి ఆలయం అనంతపురంలో ఉంది. మహానంది ఆలయం కర్నూలు వంటి క్షేత్రాలలో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్నకు కూడా ఏ లోటు ఉండదు.